వెల్కమ్ బ్యాక్. టీడీపీ ఆఫీస్పై దాడి ఘటన వెనుక అడుగడుగునా పోలీసుల వైఫల్యం ఉన్నట్లు విచారణలో తేలింది. మంగళగిరి రూరల్ సిఐ భూషణం, ఎస్ఐలు లోకేష్, క్రాంతికిరణ్లను సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వేశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో అప్పటి మంగళగిరి ఎస్ఐలుగా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి, రమేష్ బాబులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం సిఐ భూషణం వీఆర్లో ఉండగా లోకేష్ ఇంటెలిజెన్స్ లో, క్రాంతికిరణ్ వీఆర్లో ఉన్నారు. అప్పుడు వైసీపీ నేతలు చెప్పిందే విధంగా పనిచేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న దాడి జరిగింది. ఇక టీడీపీ ఆఫీస్పై దాడి జరగబోతోందన్న ముందస్తు సమాచారం కార్యాలయం ఇన్ఛార్జ్ వల్లూరు కుమారస్వామి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. టీడీపీ ఆఫీస్కు రక్షణ కల్పించాలని కోరారు. తొలుత మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగా అది తమ పరిధి కాదని తెలిపారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేస్తే పలు ప్రశ్నలు వేస్తూ అక్కడి సిబ్బంది కాలయాపన చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వందలాది మంది దుండగులు పెద్ద ఎత్తున కార్లలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. ఇంత జరుగుతున్నా మంగళగిరి రూరల్ పోలీసులకు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. పార్టీ కార్యాలయంపై దాడి ఘటనపై మాత్రం తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి ఫైలు పక్కన పడేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయే వరకు ఎవరు కూడా ఆ కేసు గురించి పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి దర్యాప్తునకు ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి అటు సంచలన విషయాలు అయితే వెల్లోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ మాధురి, ప్రస్తుతం చూసుకుంటే కనుక అక్టోబర్ 19, 2021 కేంద్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి నేపథ్యంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇందులో కొంతమంది కీలకంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం చూసుకుంటే కనుక గుంటూరు రేంజ్ ఐజీ సర్వేశ్రేష్ఠ త్రిపాఠి ఒక సిఐని, 2 ఎస్ఐని, అదేవిధంగా కొంతమంది సిబ్బందిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే కనుక ఈ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో కనుక పోలీసులు నిర్లక్ష్యం వహించారని చెప్పేసి కూడా అధికారులు అయితే ఉన్నతాధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే కనుక విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, లోకేష్, అదేవిధంగా రవికిరణ్, వీళ్ళందరూ కూడాను అంటే ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి జరుగుతుందనేసి వల్లూరు కుమారస్వామి ఎవరైతే ఉండి ఫిర్యాదు చేయడం జరిగినప్పటికీ కూడా వీళ్ళు కాలయాపన చేశారు అనేసి, అయితే కనుక దాడి జరుగుతుందనేసి మాకు ప్రొటెక్షన్ కావాలనేసి ప్రాధాయపడి ఫోన్ చేసి అభ్యర్థించినప్పటికీ కూడా అప్పుడు పోలీసులు ఎవరైతే ఉన్నారో మంగళగిరి రూరల్ కానీ అర్బన్లో కానీ అధికారులు కూడా ఎవరు స్పందించలేదు. మా పరిధికి రాదంటే మా పరిధికి రాదని చెప్పేసి ఒకరి మీద ఒకరు నిందలేసుకుని సరిపోయింది తప్పించి, కానీ ఈ దాడి కనుక ఆ రోజు పోలీసులు కనుక వాళ్ళ కర్తవ్యం నిర్వర్తించుంటే కనుక ఈ దాడి మాత్రం జరిగేది కాదని చెప్పేసి మాత్రం కూడా కార్యకర్తలు చెప్తా ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు. అదేవిధంగా చూసుకుంటే కనుక సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఏదైతే ఉందో వీరి మీద విచారణ చేపడుతుంది. గత 2 నెలలుగా విచారణ చేపడికి కొంతమంది దాదాపు 23 మంది నిందితులను అదుపులో తీసుకోగా కొత్తగా ఈరోజు చూసుకుంటే కనుక కొంతమంది పోలీస్ సిబ్బంది, సిఐ, ఎస్ఐల మీద కూడా, ఆ తర్వాత కొంతమంది సిబ్బంది మీద కూడా సస్పెండ్ ఆర్డర్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే కనుక వీళ్ళందరూ కూడాను వైసీపీ ప్రభుత్వానికి కోవట్లుగా తయారయ్యారు. అందుకనే కనుక కార్యాలయం మీద దాడి జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు కానీ, సమాచార శాఖకు సంబంధించిన టీడీపీ సమాచార శాఖకు సంబంధించిన వ్యక్తులు కానీ ఆరోపిస్తూ జరుగుతుంది. అయితే కనుక ఈ కేసులో చూసుకుంటే కనుక పోలీసులతో కీలక పాత్ర ఉన్నది. అయితే ముందస్తు దాడి జరుగుతున్న సంగతి కూడా పోలీసులు తెలుసున్నప్పటికీ కూడా దీని మీద ఎలాంటి విచారణ చేయలేదనేసి కూడా అధికారులు తెలపడం జరుగుతుంది. అయితే కనుక విధంగా చూసుకుంటే కనుక మరికొంతమంది అంటే డిఎస్పీ, ఉన్నతాధికారులు, డిఎస్పీ కానీ, ఏసీపీలు కానీ వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మాత్రం చెప్తున్నారు. మాధురి, థ్యాంక్ యూ మధు.